హాయ్ ఫ్రెండ్స్, పీతల కర్రీ ఎలా వండుకోవాలనేది వీడియోలో చూద్దాం. వీడియో షిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలా చూడడం వల్ల ఏంటంటే నేను మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్ చెప్తుంటాను, మిస్ అవ్వకుండా ఉంటారనమాట. పీతలు ఫ్రెండ్స్ ఇవి ముందుగా చేయకుండా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత, అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత అప్పుడు పీతలు చేయాలన్నమాట. అందుకని పీతలు ముందుగా చేయకండి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోండి. పీతలు ఎక్కువగా ఉంటే కనుక ఉల్లిపాయలు 2 కన్నా ఎక్కువ తీసుకోవచ్చు. 2 వంకాయలు, 1 టమాటా కూడా కట్ చేసి పెట్టుకోండి. అవి కూడా కట్ చేసుకుని వాటర్లో పెట్టేసుకోవచ్చు. వంకాయలు కొద్దిగా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్లు మంచి నూనె, నిమ్మకాయ అంత చింతపండు, కొద్దిగా కొత్తిమీర. ఇవి పీతలు చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చేసుకోండి, అన్నీ రెడీ చేసి కట్ చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు పీతలు చేసుకోండి. పీతలు ఎలా చేసుకోవాలన్నమాట. వద్దా ఉంటే కనుక ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోండి, లేకుంటే 2-3 తీసుకుంటే సరిపోద్ది ఉల్లిపాయలు. పీతలు చేసేసుకోవచ్చు. పీతలు చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఒక పక్కన పెట్టుకుని కళాయి తీసుకోండి. ఖాళీగా ఉన్న కళాయి కొద్దిగా తీసుకోండి ఫ్రెండ్స్. ఖాళీగా ఉన్న కళాయి తీసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా మరగనియండి. ఆయిల్ మరిగిన తర్వాత 2 పచ్చిమిర్చి కూడా వేసేసి కొద్దిగా వేగనియండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగాలి. వేగితే కనుక ఆయిల్లో కొంచెం కారం దిగుతుంది కాబట్టి కర్రీ టేస్ట్గా ఉంటుంది అనమాట. తీపిగా ఉండకుండా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నందుకు తీగ గట్ట ఉంటుంది, అలా ఉండకుండా ఉంటుంది. అప్పుడు ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయల్లో కొద్దిగా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గనియండి. సాల్ట్ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గనియాలి. కొంచెం మగ్గనియండి. కొద్దిగా మగ్గిన తర్వాత ఇంకొద్దిగా మగ్గాలన్నమాట. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు వంకాయలు వేసేయండి ఫ్రెండ్స్. దీంట్లోని వంకాయలు కూడా వేసేసి వంకాయలు ఉల్లిపాయలన్నా మగ్గబెట్టుకోవాలి. ఉల్లిపాయలతో పాటు మగ్గిపోతాయి అనమాట. అందుకనేసి 2 నిమిషాలు మగ్గనివ్వన్నాను. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు వంకాయలు వేసేసి వంకాయ కూడా బాగా మగ్గనియండి ఫ్రెండ్స్. వంకాయ కూడా మగ్గనియండి. వంకాయ కూడా మగ్గనిచ్చిన తర్వాత బాగా మగ్గిన తర్వాత టమాటా కూడా వేసేయండి. టమాటా కూడా వేసేసి బాగా మగ్గనియండి ఫ్రెండ్స్. బాగా మగ్గనియండి. 2 నిమిషాల పాటు మగ్గనియండి. టమాటా మొత్తం పేస్ట్ కింద అయిపోవాలి. అప్పటి వరకు కూడా బాగా మగ్గనియాలన్నమాట. ఇంకా ఇలా పేస్ట్ కింద అయిపోవాలి, మొత్తం ఆయిల్లోని మగ్గిపోవాలి. ఇప్పుడు పీతలు వేసేయండి ఫ్రెండ్స్. దాంట్లోని పీతలు వేసేసి పీతలను కూడా బాగా మగ్గనియండి. పీతలు కూడా ఒక 2 నిమిషాల పాటు మగ్గనియాలి. పీతలు వేసిన తర్వాత కూడా ఆయిల్ మొత్తం దీనికి అంటుకుండేలాగా బాగా మగ్గనియండి. చిన్న సిమ్లో పెట్టుకుని మగ్గనిస్తే సరిపోద్ది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల కారం వేయండి. 3 టేబుల్ స్పూన్ల కారం వేసి 1 నిమిషం పాటు మగ్గనియాలి. 3 టేబుల్ స్పూన్ల కారం వేసిన తర్వాత కారం వేసి 1 నిమిషం పాటు మగ్గనియండి. కొద్దిగా బాగా మగ్గాలి ఫ్రెండ్స్. బాగా మగ్గినంత వరకు ఉంచండి. కొద్దిగా 1 నిమిషం పాటు మగ్గితే పీతలకి కారం అంటుకుంటుంది అనమాట, బాగా పడుతుంది. అప్పుడు బాగుంటుంది అనమాట. ఇప్పుడు 1 గ్లాసులో వాటర్ వేసేయండి. పీతలు పైకి వచ్చినంత వరకు కూడా, కర్రీకి పైకి వచ్చినంత వరకు కూడా ఇలా వాటర్ వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగానే ఇలా వాటర్ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గనియండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకున్న పర్వాలేదు, పెద్ద మంట పెట్టుకున్న పర్వాలేదు, మగ్గనియండి. ఈలోపు మగ్గేటప్పుల్లోకి కొద్దిగా చింతపండు తీసుకున్నాం కదా, అది వాటర్ వేసుకుని పెట్టుకుని పిసికేసుకుని చింతపండు పిల్లలు పక్కన పెట్టుకోండి. ఇలా పైకి వచ్చిన వెంటనే ఇలా ఒక పొంగు వచ్చి ఇలా పైకి వచ్చిన వెంటనే వేసండి ఫ్రెండ్స్ చింతపండు. ఇలా కొద్దిగా మరిగిన వెంటనే కొంచెం వెంటనే వేసేసుకోవచ్చు. చింతపండు పీతల కర్రీ కదా, వెంటనే వేసేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు పులుపు కూడా వేసేసి బాగా మగ్గనియాలి. డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ పెట్టాను ఫ్రెండ్స్, కర్రీ లింక్స్. మీకు ఏమైనా కావాలితే కనుక లింకుల మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియోలోకి తీసుకెళ్తుంది అనమాట. ఆ కర్రీస్ ఏమైనా కావాలితే కనుక చూస్తే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. దాంట్లో ఆల్ కొడితే వీడియోలో ఉన్న మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట. చూడండి, పీతల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. పులుసులాగా దింపుకోకండి, కొంచెం బాగా దగ్గరికి ఎగిరాలన్నమాట. దగ్గరికి ఎగిరినంత వరకు కూడా ఉంచుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎలా ఎగిరిపోయిందో, దగ్గరికంటే వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చినంత వరకు ఉంచుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర వేసుకుని 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గనిస్తే ఆ ఫ్లేవర్ కొంచెం కర్రీలోకి దిగుతుంది అనమాట. అందుకనేసి కొద్దిగా మగ్గనిచ్చి దింపేసుకుంటే సరిపోద్ది. మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. పీతల కర్రీ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. చూడడానికి నోరు ఊరిపోతుంది కదా. ఒక రోజు కూడా నిల్వ ఉంటుంది. రాత్రి మటలు వండేసుకున్న ఆ మరుసటి రోజు వరకు కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. పీతల కూర కర్రీ పాడైపోతే ఇలా వండుకుంటేని
2-3 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందన్నమాట పీతల కర్రీ. మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.